ఇప్పుడే సినిమా చూసేస్తున్నాను. చాలా బాగుంది సినిమా. క్యాపిటలిజం ఎలా అయితే దోచుకుంటుందో దేశాన్ని అనేది చూపించండి సినిమాలో. చెప్పగానే చెప్పినట్టు బెగ్గర్ క్యారెక్టర్ అంటే ఒక ఇట్లా కూడా రాయొచ్చు అనేది ఫస్ట్ టైం అనిపించింది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది సినిమా చూసినంతసేపు. సో ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది. ఆలోచించాల్సిన సినిమా ఇది. అంటే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు అట్లాంటి సినిమానే ఇది. సో క్యాపిటలిజము ఇలాంటివన్నీ మెన్షన్ చేశారు ఇలా. మ్యూజిక్ ధనుష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది. వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. ఇంకా తర్వాత నాగార్జున గారు కూడా ఎక్సలెంట్ గా నటించారు. అండ్ టోటల్ గా బీజిఎం కానీ ప్రతిదీ ఎక్సలెంట్ ఉందండి. బాగుంది సినిమా, ఎక్సలెంట్ అండి. అవును, అంటే అక్కడ స్టోరీకి నీడెడ్ ఎంత వరకు ఉందో అంతవరకే పెట్టారు. బట్ ఓవరాల్ గా అయితే సినిమా బాగుందండి, చూడొచ్చు, పర్లేదు, చూడొచ్చు. సార్ ఎలా అనిపించింది కుబేరా? రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా మంచి రెస్పాన్స్ యాక్చువల్ గా. సో పబ్లికే చెప్పాలి. ఇంకా యాక్చువల్ గా పబ్లిక్ చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటున్నారు. ఫైట్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అంటున్నారు. మీరు కంపోజ్ చేసినప్పుడు ఆ ఫీల్, థియేటర్ ఫీల్ ఎలా అనిపించింది? కంపోజ్ చేయడం యాక్చువల్ వేరే లెవెల్ అది. ఎందుకంటే మాస్ ఫైట్ చేయడం చాలా ఈజీ, న్యాచురల్ రియలిస్టిక్ ఫైట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే కథతో పాటు ఉంటాయి, ఇంటెన్సిటీ పెంచాలి, చాలా ఒక హార్డ్ వర్క్ యాక్చువల్గా. అది చాలా ధనుష్ గారు కానీ అలాగే నాగ్ సార్ కానీ వీళ్ళంతా చాలా కోఆపరేట్ చేశారు. చాలా ఎక్సలెంట్గా వచ్చాయి ఫైట్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు యాక్చువల్గా. సో ఇంకా పబ్లిక్ నుండి రెస్పాన్స్ చూడాలి. సో మ్యాక్సిమం సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారు ఆ గన్నతో కాల్చినప్పుడు, అంటే ఈ వయసులో కూడా తొంగి మరి కాల్చే ఎలా అనిపించాయి అప్పుడు? యాక్చువల్గా నాకు సార్తో వచ్చిన షార్ట్ పెట్టాము. ఎవరో రోబో పరిగెత్తి వస్తున్నప్పుడు ఈయన పైన పడాలి, రోప్ షాట్లో చేయాలి యాక్చువల్గా. చూశారు సార్, చూశారు. లేదు మాస్టర్ డైరెక్ట్గా చేస్తాను, డూబ్ కూడా అక్కర్లేదని చెప్పి చేశారు. సో ఆ విషయంలో ఆయనకి ఇప్పుడు కూడా హ్యాట్స్ ఆఫ్. ఆయనకి చాలా బాగా చేశారు. ఇప్పుడు కూడా అది మన ప్రెస్ మీట్ కూడా అదే చెప్పాను నేను. ఇప్పుడు చేస్తున్న హీరోలో ఈక్వల్గా చేశారని చెప్పాను. అది థ్యాంక్ యూ. ధనుష్ గారు అయితే ఇంకా అల్టిమేట్. ఆయన అసలు చెప్తే చాలు, క్యాచ్ చేసి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తుంటారు. ఆయన చాలా గొప్పగా చేశారు. ఆయన కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే డస్ట్బిన్ మన డంప్ యార్డ్స్లో చేయడం అనేది చాలా ఇబ్బంది అయిన విషయం అక్కడ. ఎందుకంటే మన డస్ట్బిన్ దగ్గరికి వెళ్తేనే మనం ఇబ్బంది పడతాం మనం. అలాంటిది అక్కడే ఉండి ఫైట్ చేయడం ఆవిడ కానీ ఆయన కానీ అలాగే రష్మిక మేడం కానీ చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. చాలా బ్లెస్డ్ అనుకున్నాను నేను. ఎందుకంటే నేను శేఖర్ కమలాతో అలాగే మల్టీ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సో వాళ్ళతో చేయడం అంతా కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఆల్ ది బెస్ట్. Amazing, 5 on 5. I'll watch it again for sure. Okay, ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? ధనుష్ గారా లేకపోతే నాగార్జున గారా? Shekhar Kamala garu. And we could see him in every character, and the way he made the movie, he's like the captain of the ship, and it showed in all characters. ఆయన మూవీస్ అంటే మ్యూజికల్ కూడా చాలా బాగుంటది. దీంట్లో కూడా బాగుంది, బట్ మ్యూజిక్ మూవీలో కలిసిపోయింది. మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అంటే సెపరేట్ గా ఏదో సాంగ్స్ వింటున్నట్లేదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. Nadi 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 song is a highlight, and that song is very good. రష్మిక గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? Bagundi, she did a great job. టోటల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారు? Amazing. థ్యాంక్ యూ. అనిపించింది కుబేరా మూవీ? కుబేరా మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే రష్మి గారే మొత్తం డిసప్పాయింట్ చేశారు. మిగతా హీరో గారు కానీ నాగార్జున గారు కానీ తెలుగు ఇండస్ట్రీలో మన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే న్యాయం చేశారు. ఎందుకంటే రష్మి గారు మీరు ఇంట్రెస్ట్ పెట్టలేదు, పుష్ప 2లో పెట్టినంత దీంట్లో పెట్టలేదు. ఎందుకంటే ఆ సినిమాకి తగ్గ ఎఫెక్ట్స్ అయితే మీరు ఇవ్వలేదని కోరుకుంటున్నా. సినిమా అయితే మాక్సిమం అయితే నేనైతే రేటింగ్ అయితే 9.8 అయితే ఇస్తా. ఎందుకంటే సినిమాలో లవ్ అనేది లేదు. నెక్స్ట్ ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే లవ్ కానీ రొమాంటిక్ కానీ అది కావాల్సి ఉంటుంది, లేదా ఎమోషన్ కానీ అవి కావాల్సి ఉంటుంది. బట్ మీరు మంచిగా ఇట్లా తీసుకుని వెళ్ళిపోయారు. నాకైతే బాగా నచ్చింది సినిమా. పక్కన వాళ్ళకి ఎట్లా నచ్చిందని నేను చెప్తున్నాను, వాళ్ళకైతే నచ్చదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కావాల్సిన లవ్ కాబట్టి లవ్ అనేది దీంట్లో లేదని పూర్తి చెప్తున్నాం. కానీ సినిమా అయితే పర్లేదు, సినిమా అయితే పర్లేదు. ఆల్మోస్ట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది.